కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్ డిస్కషన్ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేబినెట్ భేటీలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం పేదలకిచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో 2,595.74 ఎకరాల భూమిని ఏపీఐసికి బదిలీ చేయటం. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓరవకల్ మండలం మీదివేముల, ఉప్పలపాడు మరియు కొంతలపాడు గ్రామాల్లోని 2,621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. 2 కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది కాబట్టి త్వరితగతిన అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా ఉండటం కోసం, మరి వారికి ఇంకా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి